Hi students, welcome to Acharya IAS Academy, powered by Nanda IAS. So మనం ఇప్పుడు గ్రూప్ 2 జాగ్రఫీ పేపర్ చూద్దాం. జాగ్రఫీ పేపర్ కీ చూద్దాం. సో దానిలో మొదటిగా కనుక మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే 30 క్వశ్చన్ నుంచి 60 దాకా జాగ్రఫీ కదా. దీనిలో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. Yeah, Bilaspur is the headquarters of which of the following railway zones అని అన్నాడు. రైల్వే జోన్స్ బిలాస్పూర్ వచ్చినప్పటికి సౌత్ ఈస్ట్ కదా, సౌత్ ఈస్ట్ సెంట్రల్ కదా, సౌత్ ఈస్ట్ సెంట్రల్. యా, ఆప్షన్ 4th వన్ ఈజ్ కరెక్ట్. చాలా మంది ఇది కరెక్ట్ పెట్టి ఉంటారు. యా, ఈజియెస్ట్ వన్ కాబట్టి డన్. సెకండ్ వన్ వచ్చినప్పటికి అంటే మనకి గ్రూప్ 2 పేపర్లో గ్రూప్ 2లో కొంచెం కంఫర్టబుల్ జోన్ క్రియేట్ చేసింది ఉన్నది ఏది అని అంటే మన జాగ్రఫీ కదా. సో ఇక్కడ ఎక్కువ శాతం కరెక్ట్ అయ్యడానికి స్కోప్ ఉన్న పార్ట్ అనమాట. 31st ది క్వశ్చన్. 31st. నా మూవింగ్ టువర్డ్స్ 32nd క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. మినరల్ రిసోర్సెస్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్లో మ్యాంగనీస్ గరివిడి కదా, గరివిడి ఇన్ విజయనగరం. బాక్సైడ్ ఇచ్చాడు. బాక్సైడ్ వచ్చేటప్పటికి అండ్ ఫారెస్ట్ ఏరియాస్ ఆఫ్ ద విశాఖపట్నం అండ్ ఈస్ట్ గోదావరి. మైకా ఇచ్చాడు థర్డ్ ఆప్షన్. మైకా వచ్చేటప్పటికి మనకి నెల్లూరు రీజియన్ కదా, మైకా నెల్లూరు రీజియన్ ఫేమస్ కదా. లైమ్ స్టోన్ వచ్చేటప్పటికి జమ్మలమడుగు అండ్ మైదుకూరు ఇన్ కడప రీజియన్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. మనకి ఏముండాలి అని అంటే 2, 1, 4 and 3. సో 32nd వన్ సెకండ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ ఐఎమ్ మూవింగ్ టువర్డ్స్ 33rd క్వశ్చన్కి వెళ్దాం. ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. సూర్యలంక అంటే బీచెస్ ఇచ్చాడు, నియరెస్ట్ సిటీ ఇచ్చాడు. సూర్యలంక అనగానే మనకి బాపట్ల కదా, సూర్యలంక బాపట్ల అంటే 4th ఆప్షన్ కదా. సరే దెన్ ఐ రైట్ హియర్ 33rd వన్. సూర్యలంక ఇచ్చాడు. సూర్యలంక అంటే బాపట్ల 4th ఆప్షన్ ఫస్ట్. తర్వాత మంగినపూడి అనగానే మచిలీపట్నం. ఇది తెలుసు చాలామంది, ఇది కరెక్ట్గా టర్న్ చేసి ఉంటారు. 3rd ఆప్షన్. నెక్స్ట్ ఏంటి, కొత్తపట్నం అన్నాడు. కొత్తపట్నం ఒంగోలు తెలుసు కదా, సెకండ్. మిగిలింది 1 కదా. సో 4, 3, 2, 1 దట్ ఈస్ ద 3rd ఆప్షన్. ఆప్షన్ 3 దట్ ఇస్ 1. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 34th మ్యాచ్ ద ఫాలోయింగ్. 34th క్వశ్చన్. ఇది కూడా మ్యాచ్ ఇచ్చాడు. స్కెడ్యూల్ ట్రైబ్, యూనియన్ టెరిటరీ ఇచ్చాడు, వాళ్ళ రిలేటెడ్ ట్రైబ్ ఇచ్చాడు, టెరిటరీ ఇచ్చాడు. 34th క్వశ్చన్. గడ్డీస్ అన్నాడు. గడ్డీస్ వచ్చేటప్పటికి మనకి హిమాచల్ ప్రదేశ్. గడ్డీస్ హిమాచల్ ప్రదేశ్. సో 4th వన్ కదా, 4th వన్. నెక్స్ట్ జారావాస్. సెకండ్ వన్ జారావాస్ ఇచ్చాడు, సెకండ్ ఆప్షన్, సెకండ్ మ్యాచ్. జారావాస్ వచ్చినప్పటికి మనకి అండమాన్ అండ్ నికోబార్. జారావాస్ అంటారు, జారాబా ట్రైబ్స్. అండ్ నెక్స్ట్ వన్ సంతాల్ ఈజ్, ఇది చాలా మందికి తెలిసిందే, జార్ఖండ్, సెకండ్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫస్ట్ కదా, 4, 3, 2, 1 4, 3, 2, 1 థర్డ్ ఆప్షన్. ముందు కూడా అలాగే ఇచ్చినట్టున్నాడు కదా, అదే మోడల్లో ఇచ్చినట్టున్నాడు. 35th క్వశ్చన్ చూద్దాం. మాన్సూన్స్ ప్రైమరీ మ్యాచ్ ఇచ్చాడు, మన ఇది ఇచ్చాడు, అసెషన్ ఇచ్చాడు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. The monsoons are primary winds అన్నాడు. The monsoons are confined only to the tropical lands laying between 20 degrees north and 20 degrees south అన్నాడు. Distribution of rainfall received from the southwest monsoons is governed mainly by the relief of the country అన్నాడు. Okay, which of the above statements are correct అన్నాడు. ఫస్ట్ చూడండి, the monsoons are primary winds అన్నాడు. మాన్సూన్స్ ఆర్ ప్రైమరీ విండ్స్, అక్కడే తెలిసిపోతుంది మనకి హింట్. సో దెన్ ఫస్ట్ వన్ కాదు కదా, సెకండ్, థర్డ్ కరెక్ట్ వన్. ఆప్షన్ 3 థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్. ఫస్ట్ ఆప్షన్ ఎవిడెన్స్ అనమాట. ఫస్ట్ ఆప్షన్ తెలిసింది ఏంటంటే మిగిలినవి ఈజీ, హోల్డ్ చేసేయచ్చు. కరెక్ట్ ఇచ్చాడా ఇన్కరెక్ట్ అని అన్నాడా, అది మనం చెక్ చేసుకోవాల్సిన పార్ట్. 36th క్వశ్చన్ కనుక చూస్తే ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. 36th వన్. The geographical extent of the laterite soils in Andhra Pradesh is very limited అన్నాడు. Laterites are formed in semi-arid and low rainfall regions. Laterites are less fertile and appear red and yellowish red అన్నాడు.
laterites can be used to grow mango, cashew nut and orchids అన్నాడు. సో laterites are formed in semi-arid and low rainfall regions కదా. That is one. So 36th question, option 2 is correct. Option 2 is correct. 37th one చూద్దాం. Prairies. Prairies are the temperate grasslands present in అన్నాడు. ఎక్కడ అని అన్నాడు? యునైటెడ్ స్టేట్స్ అండ్ కెనడా కదా, మనకి తెలిసిందే. యునైటెడ్ స్టేట్స్ అండ్ కెనడా థర్డ్ ఆప్షన్. అండ్ 38th క్వశ్చన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ద పార్ట్ ఆఫ్ ద హిమాలయాస్ బిట్వీన్ సట్లెజ్ అండ్ కాళీ రివర్ ఈజ్ కాల్డ్ అన్నాడు. ద కుమయూన్ హిమాలయాస్ కదా, కుమయూన్ హిమాలయాస్. దట్ ఈస్ 4th one. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. 39th వన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఈస్టర్న్ ఘాట్స్. ఇది దాదాపుగా అందరూ అటెంప్ట్ చేసిన క్వశ్చన్ అయి ఉండొచ్చు ఈ 39th క్వశ్చన్. ద ఈస్టర్న్ ఘాట్స్ స్ట్రెచ్ ఫ్రమ్ అన్నాడు మహానంది వ్యాలీ టు ద నీలగిరీస్ కదా, మహానది వ్యాలీస్ టు నీలగిరి. ఆప్షన్ 4 చాలా మంది దాదాపుగా కరెక్ట్ పెట్టుంటారు. 40th క్వశ్చన్ వచ్చేటప్పటికి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఫార్మ్స్ ద ధుంధార్ వాటర్ ఫాల్స్? ధుంధార్ వాటర్ ఫాల్స్ అని అన్నాడు. యా, నర్మదా కదా, నర్మదా. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 41st వన్ చూద్దాం. 41. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌంటైన్స్ ఆర్ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్? యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్ మనకు తెలుసు కదా, ఆల్ప్స్. ద ఆల్ప్స్. ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ కదా. 42nd వన్కి వద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. మైనింగ్ టౌన్స్, వాటి రిలేటెడ్ ఇవి ఇచ్చాడు. ఇది కూడా సింపుల్ క్వశ్చన్స్గా చెప్పేయచ్చు. అంటే డైరెక్ట్గా డైరెక్ట్గా 1-2 ఈజీగా తెలిసేవి ఉన్నాయి వాటిలో, కొంచెం కనుక ప్లాన్ చేసుకుంటే. మైనింగ్ టౌన్ అన్నాడు. మైనింగ్ టౌన్ అంటే మనకి అంకాలేశ్వర్. అంకాలేశ్వర్ ఇస్ ద మైనింగ్ టౌన్ అని పిలుస్తారు. సో సెకండ్ ఆప్షన్, సెకండ్ వన్. తర్వాత ఇండస్ట్రియల్ టౌన్, మ్యాచ్ ద ఫాలోయింగ్లో బి. ఇండస్ట్రియల్ టౌన్ అనగానే మనకి పర్ఫెక్ట్గా తెలిసింది ఏంటి అంటే ఇండస్ట్రియల్ టౌన్. ఇండస్ట్రియల్ టౌన్ అనగానే ఉదంపూర్ కదా, ఉదంపూర్. థర్డ్ ఆప్షన్. 2-1 కదా, జంషెడ్పూర్ కదా. ఇండస్ట్రియల్ టౌన్ అనగానే జంషెడ్పూర్ కదా. ఎస్, రాంగ్ వన్. సో 2-1 జంషెడ్పూర్ ఇండస్ట్రియల్ టౌన్ అనగానే. అడ్మినిస్ట్రేటివ్ టౌన్, సి ఆప్షన్ వచ్చినప్పటికీ అడ్మినిస్ట్రేటివ్ టౌన్ ఇచ్చాడు. అడ్మినిస్ట్రేటివ్ టౌన్ అంటే గాంధీనగర్. 4th ఆప్షన్. 2-1-4 అయింది. ఇంకా థర్డ్ ఆప్షనే కదా లాస్ట్ది. థర్డ్ది ఏంటి? గ్యారిసన్ కంటోన్మెంట్ టౌన్. గ్యారిసన్ కంటోన్మెంట్ టౌన్ ఏది అని అంటున్నాడు. సో మనకి తెలుసు కదా ఉదంపూర్. గ్యారిసన్ కంటోన్మెంట్ ఫేమస్ వన్ కదా. సో ఇప్పుడు మనకి ఆప్షన్ ఏంటి అని అంటే 42nd క్వశ్చన్కి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ వెళ్ళేటప్పటికి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆయిల్ సీడ్ క్రాప్స్ గ్రోన్ యాజ్ రబీ క్రాప్ అంటున్నాడు. రబీ అంటున్నాడు. రబీలో ఏది పడుతుంది అని అంటున్నాడు. ఆయిల్ వన్ ఏది రబీలో టర్న్ అవుతుంది అని అంటున్నాడు. మస్టర్డ్ కదా. సన్ఫ్లవర్, సెసేమి ఇచ్చాడు, గ్రౌండ్ నట్ ఇచ్చాడు. మస్టర్డ్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. మనకి జాగ్రఫీ దాదాపుగా కంఫర్టబుల్ జోన్లోనే ఇచ్చినట్టున్నాడు. ఉన్న పేపర్లు అన్నింటిలో కంపేర్ చేస్తే జాగ్రఫీనే కంఫర్టబుల్గా, సింపుల్గా, అంటే ఒక 20 దాకా 17 to 20 స్కోర్ చేసుకునే విధంగా ఇచ్చాడు. In which region in India was the tea plantation started in the first half of the 19th century? ఫస్ట్ హాఫ్ ఆఫ్ 19th century. ఇది డైరెక్ట్ వన్, దాదాపుగా అందరూ కరెక్ట్ పెట్టుంటారు ఈ క్వశ్చన్కి. ఆన్సర్ డార్జిలింగ్. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ 45th క్వశ్చన్కి వచ్చేద్దాం. 45th క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒకటి ఇచ్చాడు కదా. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. డెల్టాస్, అదే ల్యాండ్ ఫార్మ్స్ ఇచ్చాడు. వాటి జియోమార్ఫిక్ ఏజెంట్స్ ఇచ్చాడు. డెల్టాస్ అన్నాడు. డెల్టాస్ అంటే మనకి రన్నింగ్ వాటర్ కదా. డెల్టా అంటేనే రన్నింగ్ వాటర్ కాబట్టి థర్డ్ ఆప్షన్ ఫస్ట్ది కరెక్ట్. తర్వాత క్రిక్స్ ఇచ్చాడు. క్రిక్ అనగానే మనకి స్ట్రైక్ అయ్యేది ఏంటి అని అంటే గ్లేషియరీస్ కదా. గ్లేషియరీస్. యా, ఫోర్త్ ఆప్షన్.
ఫోర్త్ వన్. తర్వాత క్లిఫ్ అనగానే స్ట్రైక్ అయ్యే పాయింట్ ఏంటి అని అంటే వేవ్స్ అండ్ కరెంట్స్ కాబట్టి ఫస్ట్ 3, 4, 1 and 2 కదా, లాస్ట్ది 2. ఈ ఫామ్ ఎక్కడ ఉంది మనకి 3, 4, 1 and 2, దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. 45th క్వశ్చన్. తర్వాత మనం నెక్స్ట్ 46th క్వశ్చన్ కనుక వెళ్తే 46th. Which of the following layers of the atmosphere, in which of the following layers of the atmosphere meteorites burn up when they enter from the space? That is mesosphere kada, mesosphere. ఇది కూడా సింపుల్ గానే ఇచ్చాడు, mesosphere. సో ఆప్షన్ A is correct కదా. 47th వన్ చూద్దాం. 47. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. అడ్విక్షన్, హారిజాంటల్ హీటింగ్, అడ్విక్షన్ హారిజాంటల్ హీటింగ్, కన్విక్షన్, ఈ ఫామ్ ఇచ్చాడు. అంటే ప్రాసెసెస్ వాటి మెకానిజం ఇచ్చాడు. 47th క్వశ్చన్. అడ్వెక్షన్ అన్నది ఏంటి అని అంటే ఇట్స్ రిలేటెడ్ టు ద హారిజాంటల్ హీటింగ్. అడ్వెక్షన్ హారిజాంటల్ హీటింగ్ కదా, అంటే ఫస్ట్ వన్ కరెక్ట్. నెక్స్ట్ కన్వెన్షన్ వెర్టికల్ హీటింగ్, కరెక్ట్ వన్. ఇన్సులేషన్ డైరెక్ట్ హీటింగ్. ఇన్సులేషన్ అంటే ఇన్సులేట్ చేయడం అంటే డైరెక్ట్ హీటింగ్ కదా, థర్డ్, ఫోర్త్. ఇవి డైరెక్ట్గా ఇచ్చేసాడు. 1, 2, 3, 4 ఫస్ట్ ఆప్షన్ 1లో ఉన్నాయి కదా. 1, 2, 3, 4 ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. తర్వాత నెక్స్ట్ కనుక వెళ్తే మనం 48th క్వశ్చన్. 48th క్వశ్చన్. Consider the following statements అన్నాడు. According to the continental drift theory, about 150 million years ago, Pangaea, the supercontinent, had split into Laurasia and Gondwana land. About 65 million years ago, Gondwana land further broke up to give rise to the other continents. Which of the following statements are correct అన్నాడు. స్టేట్మెంట్ 1, 2 both of them అని అన్నాడు, both of them none of them అన్నాడు. రెండు కరెక్టే కదా. 150 million years ago కరెక్ట్ వన్, గోండ్వానా ల్యాండ్ అంటాం. సో 48th వన్ both are correct. ఆప్షన్ 3 is correct one. That is the right. Option 3 is the correct one. తర్వాత నెక్స్ట్ మనం కనుక 49th క్వశ్చన్కి వచ్చేస్తే 49th వన్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ at the focus of an earthquake the energy is released. It's correct one lane kada. The point on the surface nearest to the focus is called epicenter. Absolutely correct. Epicenter is the first one experience the waves. Correct one. Epicenter is a point directly below the focus అన్నాడు. Below the focus. This is the wrong one. Option 4 is incorrect. Option 4 is correct one మనకి. ఎందుకు అనంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి. నెక్స్ట్ వన్ ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగాడు కాబట్టి. గ్రానైట్ గురించి క్వశ్చన్ అడిగాడు. 51st క్వశ్చన్. ఎక్స్ట్రూజివ్ ఇగ్నస్ రాక్ అన్నాడు. ఇంట్రూజివ్ ఇగ్నస్ రాక్, మెకానికల్లీ ఫార్మ్డ్ సెడిమెంటరీ రాక్, మెకానికల్లీ ఫార్మ్డ్ మెటామార్ఫిక్ రాక్ అన్నాడు. సో ఇంట్రూజివ్ ఇగ్నోరస్ రాక్ కదా అది. సెకండ్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 2 ఈజ్ కరెక్ట్. 52nd క్వశ్చన్ చూద్దాం. 50th కదా అయింది. 51st క్వశ్చన్ కదా. ఓకే, ఇక్కడ 40th వన్, 50th వన్ కదా. 51st. ఇది 51 దానికి మనకి ఆప్షన్ 2 కరెక్ట్. 51 వచ్చినా అనుకోండి, 51st క్వశ్చన్కి వచ్చామనుకోండి, కవరత్తి ఇచ్చాడు. బర్నింగ్ వన్ కదా. లక్షద్వీప్ మనకి ఫోకస్ అవుతున్నది కదా. మాల్దీవ్స్ తర్వాత మాల్దీవ్స్కి పక్కన పెట్టి లక్షద్వీప్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా. ఆ పర్టికులర్ పార్ట్లో లక్షద్వీప్ క్వశ్చన్ అడిగాడు. లక్షద్వీప్కి రిలేటెడ్గా జియోగ్రఫీకి రిలేటెడ్ క్వశ్చన్ అడిగాడు. కరెంట్ అఫైర్స్లో అడగలేదు, ఇక్కడ అడిగాడు. కవర్తి ఈజ్ ద లార్జెస్ట్ సిటీ ఇన్ లక్షద్వీప్ ఐలాండ్స్ అన్నాడు. లార్జెస్ట్ సిటీ ఇన్ ద లక్షద్వీప్ ఐలాండ్స్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్ కదా. 9-degree ఛానల్ separates the Minikai Islands of the Lakshadweep from Maldives.
లక్షద్వీప్ ఫ్రమ్ మాల్దీవ్స్, మినీ 9-degree ఛానల్ అంటున్నాడు. నో. కవరతీ ఈజ్ ద లార్జెస్ట్ సిటీ అన్నాడు, అది కూడా రాంగే కదా. ఫస్ట్ది రాంగే, సెకండ్ది రాంగే. నన్ ఆఫ్ ద అబోవ్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 4 నన్ ఆఫ్ ద అబోవ్. రెండు రాంగే అక్కడ ఇచ్చిన ఆప్షన్స్. 52nd వన్ చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఓషన్ బాటమ్ రిలీఫ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఇచ్చాడు. కాంటినెంటల్ షెల్ఫ్ presence of massive sedimentary deposits kada, third option kada. Yeah, first one, third match. Second one em ichadu, continental slope, presence of canyons and trenches kada. First one correct. And deep sea plain ante presence of the fine grained sediments kada. So fourth option. థర్డ్, ఫస్ట్, ఫోర్త్ అయింది, ఇంకా సెకండ్ వన్ కాబట్టి ఇది ఎక్కడ ఈ మ్యాచింగ్ ఎక్కడ ఉంది? థర్డ్, ఫస్ట్, ఫోర్త్, సెకండ్. సో ఇట్స్ అబ్జర్వ్డ్ ఇన్ థర్డ్ ఆప్షన్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 53rd క్వశ్చన్కి వచ్చేద్దాం. 53. యా, ఇది కొంచెం ట్రిక్కీగా ఇచ్చాడు. అంటే 53rd వన్, 53వ క్వశ్చన్. ఐడెంటిఫై ద కరెక్ట్ అరేంజ్మెంట్ of the following water bodies as per their salinity in decreasing order. Salinity అంటే salinity తగ్గు మురుకం పట్టేది అనమాట. డిక్రీజింగ్ ఆర్డర్ అన్నాడు కదా, డిక్రీజింగ్ ఆర్డర్. సాలినిటీ అంటే తెలుసు కదా మనకి, ఉప్పు శాతం అంటాం కదా సాలినిటీ. డీసాలినైజేషన్ అంటాం. డీసాలినైజేషన్ అంటే సాల్ట్ లేకుండా ఉండడం. సాలినిటీ అని అంటే ఉప్పుగా ఉండడం, ఉప్పు అనమాట. ఉప్పదనాన్ని బట్టి అనేసి అక్కడ అంతే కదా. నీటి కింద వనరులపైన సరైన అమరిక ఇవ్వండి అన్నాడు. వాటి లవణీయత ప్రకారం అన్నాడు, తగ్గుతున్న క్రమంలో అని ఇచ్చాడు. లవణీయత ప్రకారం తగ్గుతున్న క్రమం అన్నాడు. లేక్ వ్యాన్, డెడ్ సీ, గ్రేట్ సాల్ట్ లేక్. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 1 ఈజ్ కరెక్ట్. తర్వాత 53rd అయిపోయింది కదా. 54th క్వశ్చన్కి వచ్చేద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎక్కువ ఇక్కడే ఇచ్చినట్టున్నాడు మనకి ఓవరాల్గా. 54th వన్. లొకేషన్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ క్లస్టర్, టైప్ ఆఫ్ ఇండస్ట్రీ అని అడిగాడు. ఇండస్ట్రీ అడిగాడు. సో ఇక్కడ కనుక మనం వస్తే ఫస్ట్ది గాండ్రాజుపల్లి ఇన్ చిత్తూరు రీజియన్. గాండ్రాజుపల్లి ఇన్ చిత్తూరు రీజియన్. ఇట్స్ ఫేమస్ ఫర్ సిల్క్ అండ్ గార్మెంట్స్కి ఫేమస్ అట అది. గాండ్రాజుపల్లి చిత్తూరు రీజియన్ అది. తర్వాత కొప్పర్తి ఇన్ కడప రీజియన్. కొప్పర్తి ఫేమస్ ఫర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కదా. ఫస్ట్ వన్. సెకండ్ కరెక్ట్. తర్వాత మాకవారపాలెం ఏట విశాఖపట్నం అన్నాడు. విశాఖపట్నం ఇస్ ఫేమస్ ఫర్ అల్యూమినియం. ఇది తెలిసేసి ఉంటుంది చాలా మందికి. ఇది మాకవారపాలెం, విశాఖపట్నం, అల్యూమినియం. తర్వాత మచిలీపట్నం ఇస్ ఫర్ జ్యువెలరీ. 4th వన్ కదా, 6th కాదు, 4th కదా. దిస్ 1 2 3 4 సీక్వెన్స్, డైరెక్ట్ సీక్వెన్స్ ఇచ్చాడు. ఆప్షన్ 1 ఈజ్ అ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, 55th క్వశ్చన్కి వచ్చేద్దాం. ఇన్ విచ్ ప్లేస్ ఇన్ ఇండియా వాజ్ ద ఫస్ట్ సిమెంట్ ప్లాంట్ సెటప్ ఇన్ 1904? 1904లో సెట్ చేశారంటున్నాడు. దట్ ఈస్ మద్రాస్ కదా, చెన్నైలో ఇంట్రడ్యూస్ చేశారు అది. చెన్నైలో 1904లో మద్రాస్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. Next one, which of the following states is not connected with? Following states is not connected with the Hazira Vijayapur Jagdishpur gas pipeline. HVJ gas pipeline. 56th one. Which one of the following state is not connected అన్నాడు. Not connected. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ కనెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడ మహారాష్ట్ర ఈజ్ నాట్ కనెక్టెడ్. మహారాష్ట్ర ఈజ్ నాట్ కనెక్టెడ్ కాబట్టి మనకి ఆప్షన్ 4 ఇస్ నాట్ అన్నాడు కాబట్టి, నాట్ కనెక్టెడ్ అన్నాడు కాబట్టి 4th ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్. ఇక్కడ 57th క్వశ్చన్ చూద్దాం. 57th వన్. ప్రీ మాన్సూన్ మ్యాంగో షవర్స్. 57th వన్. మ్యాంగో షవర్స్ ఆర్ కామన్ ఇన్ కోస్టల్ ఏరియాస్ ఆఫ్. ఎక్కడ కోస్టల్ ఏరియాస్లో దేనిలో ఫేమస్ అని అన్నాడు. దట్ ఈస్ కర్ణాటక కదా, కర్ణాటక. దట్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 58th వన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఇన్ ఇండియా వెరీ డీప్ బ్లాక్ సాయిల్స్ ఆర్ ఫౌండ్ ఇన్.
డీప్ బ్లాక్ సాయిల్స్ ఎక్కడ మనకి మనం అబ్జర్వ్ చేయొచ్చు అని అంటే నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద డెక్కన్ ప్లాట్యూ ఇచ్చాడు, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద డెక్కన్ ప్లాట్యూ, సదరన్ పార్ట్ ఆఫ్ ద డెక్కన్ ప్లాట్యూ ఇచ్చాడు, సౌత్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద డెక్కన్ ప్లాట్యూ ఇచ్చాడు. నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద డెక్కన్ ప్లాట్యూ కదా, డెక్కన్ ప్లాట్యూకి నార్త్ వెస్ట్ పార్ట్, నార్త్ వెస్ట్ ఈ రీజియన్లో ఈ గ్యాప్లో కదా. సో 58th వన్ వచ్చినప్పటికీ మనకి 58కి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద డెక్కన్ ప్లాట్యూ. నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద డెక్కన్ ప్లాట్యూ ఇస్ ఎ కరెక్ట్ ఆన్సర్ కదా మనకి. నెక్స్ట్ 59th వద్దాం. 59th 60th క్వశ్చన్స్కి వచ్చేద్దాం. 59th క్వశ్చన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 59th వన్, ద మోస్ట్ వైడ్ స్ప్రెడ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా ఆర్. యా, సూపర్ క్వశ్చన్. మోస్ట్ వైడ్ స్ప్రెడ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా ఇచ్చాడు. ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్టా, సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్టా, ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అండ్ టెంపరేట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అన్నాడు. ట్రాపికల్ డెసిడ్యూస్ కదా, ట్రాపికల్ డెసిడ్యూస్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 3 ఈజ్ కరెక్ట్ వన్. ట్రాపికల్ డెసిడ్యూస్ కదా, ఇండియాలో ఎక్కువ ఏవి అంటే ట్రాపికల్ డెసిడ్యూస్. అండ్ 60th మ్యాచ్కి వచ్చేద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్. రివర్ ఆరిజిన్ ఇచ్చాడు. ఇది చాలా మంది కరెక్ట్గా పెట్టుంటారు. ఈ 60th క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ ఆల్మోస్ట్. వంశధార ఇచ్చాడు. 60th వన్ వంశధార. వంశధార అనగానే మనకి యా నల్లమల ఇచ్చాడు, నందిదుర్గ ఇచ్చాడు, జయాపూర్ హిల్స్ ఇచ్చాడు, ముదుగల్ హిల్స్ ఇచ్చాడు. జయాపూర్ హిల్స్ కదా వంశధార, జయాపూర్ హిల్స్ థర్డ్ ఆప్షన్. మిగిలినవి తెలిసినా కూడా వీటిని మనం మ్యాచ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. మ్యాచ్ కండ్ వచ్చేటప్పటికి ముద్గల్ కదా, ముదుగల్. ఫోర్త్ వన్, థర్డ్ ఫోర్త్. నెక్స్ట్ గుండ్లకమ్మ అన్న అంటే మనకి అనగానే మనకు గుర్తొచ్చేది నల్లమల హిల్స్ కదా, నల్లమల హిల్స్ థర్డ్ ఆప్షన్. ఇది ఒక్కటి తెలిసినా కూడా మనకి ఆన్సర్ హల్ట్ అయిపోతుంది. ఎస్, 1 2 3 4 1 2 3 4 1 2. ఏ క్వశ్చన్ ఏ ఆప్షన్ ఉంది మనకి? ఫోర్త్ ఆప్షన్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. సో ఇవి మనకి జాగ్రఫీకి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్, వాటి రిలేటెడ్ ఆన్సర్స్. వీటిని ఒకసారి గ్లాన్స్ కనుక హోల్డ్ చేస్తే ఇవి టెంటేటివ్ కీ, ఇది వీటిని ఫాలో అవ్వండి, చెక్ చేసేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.